సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. జగన్ గారి పాలనలో తిరుపతి లడ్డు అపవిత్రమైంది, జంతువుల కొవ్వుతో ప్రసాదాన్ని తయారు చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. దాని మీద మీ అభిప్రాయం? అది నిజంగా సార్ వెంకటేశ్వర స్వామి తెలవాలి. ఇప్పుడు మీకు ఏమైనా నమ్మకాలు అంటే ఏమి ఉంటాయి కదా, అందుకని అది నిజంగా వెంకటేశ్వర స్వామి తీసుకుని అడుగుతుంది సార్. ఏమైనా సరే ఆ దేవుడు చూసుకుంటారంటారు. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కలియుగ దౌర్యంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. మన జీవనంలో అది ఒక భాగం అయిపోయింది. భగవంతుడి ప్రసాదాన్ని తీసుకుని అది తిన్న వ్యక్తి ఆ ఆనందం వర్ణనాతీతం. అలాంటి ప్రసాదాన్ని దాంట్లో ఈరోజు ఇటీవల చంద్రబాబు నాయుడు గారు అభియోగం చేయనివ్వండి, మీడియాలో ఈ న్యూస్ ద్వారా రానివ్వండి వస్తూ ఉన్నాయి. కాబట్టి అలా కనుక ఎవరైనా కానీ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గారి లడ్డూ ప్రసాదంలో కల్తీకి, కొవ్వు పదార్థాలు కలపడానికి, ఇంకా జంతువు నుంచి తీసుకురావడానికి, కొవ్వు పదార్థాలు తీసుకురావడానికి అలా చేసి కనుక ఉంటే ఆ పాపాన్ని వాళ్ళే మూటగట్టుకుంటూ ఉంటారు. భగవంతుడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎవడు కూడా బట్టకట్టిన చరిత్ర లేదు. కాబట్టి భగవంతుడితో పెట్టుకుంటారని నేను అనుకోవటం లేదు. అదేవిధంగా నిజంగా కనుక నిరూపణ జరిగితే వారు కనుక లడ్డూ ప్రసాదాల్లో అలాంటి పనులు కనుక చేసి ఉంటే వారు మాత్రం దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకుంటారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసు. ఇది ఆరోపించారని తెలిసింది, ఆరోపించారని న్యూస్ వచ్చింది, కానీ ఇంకా ప్రూవ్ అవ్వలేదు. కానీ ఈ 5 ఏళ్ళు ఏంటంటే ఆ లడ్డు ప్రసాదం అందరూ తిన్నారు, ఆరోపించడం అనేది బాగానే ఉంది. మరి ప్రసాదం తిన్న వాళ్ళకి కూడా మరి ఆ పాపం ఒడిగడుతుందా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. నమ్మాలంటే దేవుడి విషయంలో నమ్మాలా లేదో తెలియదు కదండి. దేవుడి విషయంలో నమ్మాలా లేదో తెలియదు. మాకేం తేడా కనబడలేదు ప్రసాదంలో. ఎందుకంటే మాకు అత్యంత ప్రీతికరమైనది లడ్డు, తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు. ఆ లడ్డు మీద ఇట్లా జరిగిందంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అది వాస్తవాలని ప్రభుత్వం వెలికి తీసి దానికి తగిన చర్యలు తీసుకొని ఆ లడ్డు తగు నాణ్యతతో తయారు చేసి ప్రజలకు అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నా పేరు మారెళ్ళ స్వామి, పల్నాడు జిల్లా పద్మశాలి కన్వీనర్ని. ఖచ్చితంగా చంద్రబాబు గారు అన్నదాన్ని ఖచ్చితంగా మేము నమ్ముతామండి. చంద్రబాబు గారు ఏది తెలియకుండా ఎప్పుడు ఏమీ మాట్లాడరు. చంద్రబాబు గారు అంటేనే ఒక నమ్మకం, ఒక నిజాయితీ. ఖచ్చితంగా అతను 100% తెలిస్తేనే మాట్లాడతారు. అలానే మా పచ్చ గుంపులాగా ఏది పడితే అది మాట్లాడటం అతనికి తెలియదు. ముమ్మాడికి మేము నమ్ముతాము. ఏమైనా ప్రసాదంలో ఏమైనా తేడా గమనించారా ఏమైనా గతంలో? నేను చాలా సార్లు చెప్పానండి, ఇప్పుడే కాదు, గత 5 సంవత్సరాల్లో మా షాప్ దగ్గర, నా క్లినిక్ దగ్గరికి చాలా మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. ఆ టైంలో తిరుపతి పవిత్రత దెబ్బతింటుంది. ఒకప్పుడు లడ్డు వస్తే చాలా బాగుండేది, రెండో రోజుకే చాలా వాసన, బూజు పట్టడం మేము గమనించాము. చాలా సార్లు చాలా మందితో చెప్పడం జరిగింది. ఇది అబద్ధం కాదు, 100కు 100 నిజం. జగన్ గారు చేసిన తప్పు అంటున్నాను. ఎందుకంటే నేను నమ్ముతానికి మామూలుగా గవర్నమెంట్ సూచనల ప్రకారంగా దానికి ల్యాబ్కి వెళ్ళింది, దానికి సర్టిఫికేట్ ఇచ్చింది. దాంట్లో పంది కొవ్వుని, ఆవు కొవ్వుని, చేపల కొవ్వుని కలిపి అది తిరుపతి దేవస్థానానికి విక్రయించినట్టుగా వాళ్ళు నిజాలు తేల్చారు. కాబట్టి మనం దాన్ని నమ్మాలని మనం అనుకుంటున్నాం. నా పేరు గ్రంథశైల శ్రీనివాసరావు. నేను సరస్వతి శిశు మందిర విద్యాపీఠంలో ప్రబంధ కార్య అధ్యక్షుడిని. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఈ విషయం తెలిసి చాలా చింతిస్తున్నాను. ఇలాంటి విషయాల్లో గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకొని దోషుల్ని శిక్షించవలసిందిగా కోరుతున్నాము. జంతువులు కొవ్వుతోటి తిరుపతి అత్యంత పవిత్రంగా భావించే తిరుపతి దేవస్థానంలో లడ్డులో అలాంటి కొవ్వు పదార్థాలు కలిపి ప్రసాదాలుగా తయారు చేసి ప్రజలకి దీన్ని ఎంతో పవిత్రంగా చేసే లడ్డును అపవిత్రం చేసి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క అభిప్రాయాల్ని, భక్తిని చాలా అన్యాయంగా, దోషంగా చేసి ఇలా ప్రజల్ని పక్కదారి పట్టించి తిరుపతిని పవిత్రతను పాడు చేసినటువంటి వాళ్ళందరినీ శిక్షించి గవర్నమెంట్ తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నాకైతే అట్లా జరగలేదని అనిపిస్తుందండి. ఎందుకంటే బురద చల్లే కార్యక్రమం ఇదంతా. కానీ వెంకటేశ్వర స్వామికి ఎప్పుడైనా మహాప్రసాదాన్ని అట్లాగే భావించాలి. చివరికి మహాప్రసాదం దగ్గర కూడా రాజకీయం చేయొద్దని నా అభిప్రాయం. గతంలో లడ్డుకి ఇప్పటికీ లడ్డుకి తేడా ఉంది? ఏం లేదండి,
అప్పుడు ఎట్లాగే ఉందో ఇప్పుడు అంతే ఉంది, అదే టేస్ట్ ఉంది, అదే బాగుంది, ఇబ్బంది ఏం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలు నిజం లేదంటారా? అంటే ఆరోపణలు నిజమైతే లేదని మేము భావిస్తున్నాం. తిరుపతి లడ్డు మీద, హిందూ సాంప్రదాయాల మీద గతంలో చేసినటువంటి పాలకులు అన్యమత ప్రచారాలు కూడా అవకాశం కల్పించినటువంటి దాఖలాలు మనం ఎన్నో చూశాం. అక్కడ మద్యం సేవించడం కానీ, మాంసాహారాలు తినటం కానీ అనేక సందర్భాల్లో అనేక మీడియాల్లో కూడా చూశాం. గత పాలకులు కేవలం పైకి మాత్రమే హిందూ సామ్రాజ్యం, హిందువులను దేవతలను గౌరవిస్తామంటూ ఉన్నారు కానీ లోపలగా చూస్తే అనేక అసాంఘిక కార్యకలాపాలకు నిలబెట్టే తిరుపతిని అనేక సందర్భాల్లో ప్రజలకు కూడా వ్యతిరేకంగా పయనించినటువంటి సందర్భాలు చూశాం. తిరుపతి లడ్డూలు యథార్థంగా కక్కుర్తికి పాల్పడినటువంటి మాట విషయం. నాణ్యత లేని పిండిలు వాడటం, నాణ్యత లేని నూనెలను వాడటం, నాణ్యత తక్కువతోటి లడ్డు తయారు చేయటం, అధిక ధరలకు అమ్ముకోవడం చూశాం. తిరుపతి నిధులను అదే విధంగా దుర్మార్గంగా దుర్వినియోగపరిచినటువంటి దాఖలాలు కూడా చూశాం. దేవస్థానాల్ని, హిందూ సాంప్రదాయాలను కాపాడటం కంటే కూడా ఎక్కువ ఆ నిధులని బయటకు మళ్లించి బయట కార్యక్రమాలకు వాడుకోవడం కూడా జరిగింది. యథార్థంగా నిన్న మా లోకేష్ బాబు గారు కూడా చెప్పాడు, తిరుపతి లడ్డు కనుక మనం చేస్తే సర్టిఫికెట్ కూడా వచ్చింది, కల్తీ ఆయిల్ వాడిన వాటి వాస్తవ్యాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అదే విధంగా తిరుపతిలోనే నేను ఉన్నాను, ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కరుణాకర్ రెడ్డి గారికి కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. ఆవు కొవ్వుని, అదే జంతువుల కొవ్వుల్ని వాడి చేశారు. జంతువుల కొవ్వులు అనే దానికంటే ఆ మాంసం అమ్మే వాళ్ళకు కూడా ఈ నేతి సప్లై చేయటం అనేది కూడా చాలా విడ్డూరంగా ఉంది. వాస్తవంగా హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ ఆయిల్ సప్లై చేసే వాళ్ళకి ఆయిల్ సప్లై దగ్గర తీసుకోవాలి కానీ మాంసం సప్లై చేసేవాడికి కూడా ఆయిల్ సప్లై చేసే విధానాన్ని అక్కడ అంటగట్టడం చాలా తప్పని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి మరి గత ప్రభుత్వం ఏదైతే పాలన బిగిన్ చేసిందో తిరుమలలో ఒక లడ్డు విషయమే కాదు, అన్నప్రసాద వితరణ పథకం కానీ వీటన్నిటిలో కూడా అనేక రకాల నాణ్యతా లోపం కానీ మరి గదుల అద్దెలు పెంచడం కానీ, వాస్తవానికి ఇది కొంచెం ప్రభుత్వం కూడా మేము మామూలుగా అధికారంలో ఉన్నప్పటికి కూడా ప్రజలకి ఇంకొన్ని ఆధారాలతో సహా కూడా నిరూపించాలి. వాస్తవంగా మరి చాలా మంది కూడా ఈ విషయం విన్నకాడి నుంచి చాలా బాధగా కూడా ఇదవుతున్నారు. ఎందుకంటే ఇది సెంటిమెంట్కి సంబంధించింది. మరి తిరుమల అంటేనే లడ్డు ప్రసాదం ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా. అలాంటి దాంట్లో మరి చేపకు సంబంధించి కానీ పంది కొవ్వు వాటి నుంచి తయారైనటువంటి నూనెలు వాడారనే ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటినీ మరి ప్రభుత్వం కూడా వీటన్నింటి కొన్ని ల్యాబుల ద్వారా కూడా ఇటీవల మరి నిన్న సోషల్ మీడియాలో కూడా నిరూపణ చేయడం జరిగింది. ఇలాంటి చర్యలు చేసినటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఈ ప్రభుత్వం కూడా ఈ 5 సంవత్సరాలు మరి స్వచ్ఛంగా తిరుమలలో భక్తులకి అన్ని సౌకర్యాలు అందించాలని, మరి స్వచ్ఛమైన లడ్డుని మంచి నెయ్యితో ఉపయోగించి అందించాలని తెలియజేస్తాం. మరి అన్నారేమండి రాట్నాల వెంకటరామని, అది కావాలని బుర్ర శబ్దం తప్పితే దాంట్లో వాస్తవం లేదు. అది దేవుడి ప్రసాదం అండి, అలా ఎవరు చేయరు. వీళ్ళు ప్రభుత్వం ఏదో వాళ్ళు మెప్పు చెప్పుకోవడం తప్పితే దానిలో వాస్తవం అనేది అసలు 100కి 80% కూడా లేదు. అసలు అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడైతే నేను రోజు తినలేదు. అప్పుడు మట్టి బాగానే ఉందండి తిన్నాళ్ళు. ఆపోజిట్ ప్రపంచాన్ని కోల్దోసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కూలిపోయినా కూడా ఇంకా కూడా కోల్పోతుంది. అట్లా బుర్ర ఎక్కువ చదివితే అది నామలో పేపర్లో రాసేయండి. వాళ్ళ వీళ్ళు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి పుట్టగతులు లేవు అని చెప్పి అట్లా చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు లేకపోయేటప్పటికి ఎవరైనా సరే ఆస్తులు కాకపోవడానికి ఆపోజిట్కి వెళ్తారు. అది ఆటోమేటిక్ గా జరిగే సిచ్యువేషన్. కానీ వీళ్ళు ఇంకా ఎక్కువ బుర్ర తల్లి వీళ్ళని భూస్థాపన చేయాలనే ఆలోచన ఉన్నారు. భగవంతుడు వాళ్ళనే చేస్తాడు. నా పేరు సుధా అండి. తిరుపతి లడ్డు ప్రసాదం గురించి ఇలా ఆరోపణలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. వాస్తవం అయితే కాదండి. ఎందుకంటే నిన్న కూడా నేను తిన్నాను, చాలా బాగుంది. ఎప్పుడు ఆ తిరుపతి లడ్డు అనేది అట్లాగా చేస్తే దేవుడు అనేది ఊరుకోడు. ఆయన అందరినీ చూస్తానే ఉంటాడు. కోట్లాది మంది తినే ప్రసాదం అది. ఆయన భక్తులు చాలా మంది, కోట్లాది మంది ఉన్నారు. అందువల్ల అది అలాగా ఆరోపణ చేయటం అనేది సబబు కాదు. అంతా బాగుంది. దేవుడి విషయంలో అలాంటి ఆరోపణలు మటుకు చెయ్యవద్దు.